హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా వచ్చి మరొక 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. ఇక మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న 3 రోజుల వ్యవధిలో 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. నేడు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపడిన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఇంకా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. ఈ సందర్భంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.